హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఈ ఇంట్రడక్షన్ నేను 4వ సారి చేస్తున్నాను, ఎందుకంటే మా పాప అక్కడి నుంచి నన్ను వెక్కిరిస్తుంది. చెప్పాను కదా, మా ఇంట్లో నాకు అసలు వీడియోస్ తీసుకుంటే ప్రైవసీనే ఉండదు. ఈవెన్ ఇప్పటికి కూడా పిచ్చి వేషాలు వేస్తుంది. సో 5వ సారి ఇంట్రడక్షన్ అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఈరోజు ఈ వీడియోలో సవానా నుంచి ఇంకొక ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. అండ్ నేను కొన్ని షార్ట్ వీడియోస్లో ష్రగ్ మింత్రా నుంచి ఆర్డర్ చేసింది పెట్టాను. షార్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నా ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్స్టర్నల్గా చూసే ఆడియన్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ చేసుకుంటే అట్లీస్ట్ 500 కైనా నేను రీచ్ అవ్వగలను. ఈ జర్నీలో నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. సో ఈ రోజు నేను అర్బానిక్ నుంచి తెప్పించుకున్న ఇయర్ రింగ్స్తో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. హెయిర్ బ్యాండ్స్ అలాంటివి కూడా తెప్పించుకున్నాను. ఈ యాప్లో అర్బానిక్ సవానాలో టీనేజర్స్కి కానీ వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకి చాలా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి బ్రాండ్ అన్ని స్టోర్స్ తిరిగి తిరిగి విసిగిపోయి బోరింగ్ స్టైల్స్ మనం వాడుకునేవి అందరూ వాడుతున్నారు, రిపీటెడ్గా అనిపిస్తుంది అని అనిపిస్తే కనుక ఈ యాప్స్ ట్రై చేయండి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా సైజెస్ ఏంటంటే టీనేజర్స్కి తగ్గట్టుగా ఉంటాయన్నమాట. సో పెద్దవాళ్ళ సైజెస్ దొరకడం కొంచెం కష్టము, ఆప్షన్స్ తక్కువ అనిపించాయి. బట్ అందులోనే చాలా చాలా మంచి వెరైటీస్ కూడా దొరికాయి నాకైతే. అండ్ నా మైండ్ సెట్ ఏంటి అంటే ఎక్కువగా సోషలైజ్ అవ్వాలనుకుంటాను. వాట్సాప్లో డీపీ ఎవ్రీడే మార్చుతూ ఉండేదాన్ని ఒక టైంలో అనమాట. ఒక జమానా అంటారు చూడండి, ఆ టైంలో జరిగినవి ఇవన్నీ స్టేటస్లో ఎడిట్ చేసి పెట్టేదాన్ని. ఇన్స్టాలో రీల్స్ క్రియేట్ చేసి స్టేటస్లో పెట్టుకునేదాన్ని. ఏం చేసినా సరే వీడియోస్ తీసుకొని పెట్టేదాన్ని. కానీ నాకు ఒకటి అర్థమైంది, అలా మనకు నచ్చింది స్టేటస్లోనో డీపీలోనో పెట్టుకుంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది జనాలకి అని చెప్పేసి. సో ఇంకా కొంతమంది వల్ల కొన్ని రీజన్స్ వల్ల నేను అవి కొన్ని నెలల నుంచి మ్యాక్సిమం 1 year నుంచి అలాంటివి మానేశాను అనమాట. సో ఒకటి నా డీపీ ఎంటీగా ఉంటుంది, లేదంటే ఇంకా అసలు దేవుడిది ఉంటుంది అంతే. ఇయర్ రింగ్స్ 264 రూపీస్ పడ్డాయి. అలాంటిది నేను ఒక్కటేసారిగా సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసేయడం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఏం చేస్తాం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని దాటుకొని ముందుకు నడవడమే అంతే లైఫ్ అంటే. అక్కడే ఆగిపోలేం కదండి కొంతమంది వల్ల. సో ఇప్పుడు నా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను కదా, జనరల్గా ఇలా ఉంది. నేను ఇప్పుడు అందుకనే క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. కొంచెం క్లమ్జీగా అనిపించింది. జనరల్గా అయితే అందరి ఫ్రిడ్జ్లు ఇలాగే ఉంటాయిలేండి. వాడుకునే వాళ్ళకి ఫ్రిడ్జ్ అందం కనబడాలంటే ఓపెన్ చేయగానే ఫ్లవర్ వాజ్లు మొక్కలు కూడా పెట్టుకోవాలేమో నాకు తెలుసు అందులో కూడాను. లేదంటే బేసిక్గా ఇలాగే ఉంటుంది. మనము ఆర్గనైజ్ చేసుకునే ఆర్గనైజర్స్ బట్టి కూడా కొంచెం నీట్గా సర్దుకోవడంతో కొంచెం ఇంకా నీట్గా కనబడుతూ ఉంటుంది. అండ్ నేను వెట్ టిష్యూస్తో క్లీన్ చేస్తాను. నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను ఇది. నా ఫ్రెండ్ చెప్పిందనమాట, తడి బట్టతో కానీ విమ్ లిక్విడ్తో కానీ ఇదివరకు క్లీన్ చేసేదాన్ని, స్క్రబ్ వేసి రుద్దేసేదాన్ని ఫ్రిడ్జ్ అంతా కూడా. ఈ ఫ్రిడ్జ్ కనిపెట్టినోడు నన్ను చూస్తే కనుక వాయించేస్తాడు పట్టుకొని. తర్వాత మెల్లిగా వెట్ టిష్యూస్ అలవాటు అయ్యాక దానికి స్కిప్ అయ్యాను క్లీనింగ్లో. ఒక్క వెట్ టిష్యూ తీసుకొని ఫస్ట్ పైన అంతా క్లీన్ చేసేస్తే ఇంకొక వెట్ టిష్యూ తీసుకున్నప్పుడు ఇంకా క్లీన్ అయిపోతుంది అనమాట. కొన్ని ట్రేస్ ఇలా వెట్ టిష్యూస్తో క్లీన్ అయిపోతాయి అనుకున్న వీటితో చేసుకుని అసలు లేదు వీటితో కూడా అవ్వట్లేదు అని అనిపిస్తే కనుక తీసేసి డైరెక్ట్గా వాష్ చేసేసుకుంటే బెటర్. నాకు ఇప్పుడు ఇది డైరెక్ట్గా తీసేసాను, ఇంకా వెట్ టిష్యూస్తో అవ్వట్లేదు అనిపించింది. దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ పిండి పడినట్టుంది ఎప్పుడో. సో అది డ్రై అయిపోయింది అనమాట. దోశ పిండి, పెరుగు, ఏదైనా చట్నీలు కానీ కొంచెం ఆయిల్ మార్కులు ఏదైనా పడినప్పుడు వెంటనే అక్కడికక్కడే అలా టిష్యూస్తో కానీ ఇలా వెట్ టిష్యూస్తో కానీ క్లీన్ చేసేసుకుంటే ఎప్పుడు డీప్ క్లీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 6 months వరకు వదిలేసేయచ్చు. నేను ఈ ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అంటే మొత్తం ట్రేలన్నీ తీసేసి చేసింది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అనమాట. ఇది నా ఫ్రిడ్జ్ మోడల్. చాలా ఇయర్స్ అయింది కొని, 74,000 78,000 పడినట్టు గుర్తు. సో ట్రేస్ అన్ని క్లీన్ చేసేసుకుంటూ కూర్చుంటే అవి పక్కన ఆరుతూ ఉంటాయి. ఈ లోపు సైడ్ డోర్లో ఉన్న ర్యాక్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఆ ర్యాక్స్లో కూడా ప్రతిదీ తీసేయక్కర్లేదు అన్నిసార్లు. ఎప్పుడైనా మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో విలన్స్ ఎవరు అంటే సోయా సాస్ ఉంటుంది మెయిన్గా. దానివల్ల ఆ ర్యాక్ చెడిపోతుంది చెప్పాలంటే. సో సోయా సాస్ పెట్టిన ర్యాక్ ఒక్కటి విడిగా తీసి కడుక్కోవడం, లేదంటే ఏదైనా అప్పటికప్పుడు పడింది అని అనిపించినప్పుడు ఆ ఒక్క ర్యాక్కి విడివిడిగా క్లీన్ చేసుకుంటూ పెట్టేసుకుంటూ ఉంటే డీప్ క్లీనింగ్ అవసరం లేదు. సో ఈ పాల ప్యాకెట్లు చూసారు కదా, కంటి డిలైట్ అనమాట. నేను మైనస్ చేయడం మర్చిపోతున్నాను ఎక్కువ ఉన్నప్పుడు. సో తెచ్చి వేసేస్తూ ఉంటే నాకు ఎక్కువ మిగిలిపోతున్నాయి.
ఉన్నాయి. అండ్ కంట్రీ డిలైట్ నా ఫేవరెట్ మిల్క్ ప్రెజెంట్ అయితే గనక. దేవుడి దయ వల్ల అందులో ఏ స్కామ్స్ లేవని అంటే లేకుండా ఉంటే బాగుండు ఎప్పుడు. ఎందుకంటే ఆ ప్రైస్కి ఏ మిల్క్ రాదు, ఎంత చిక్కగా ఉంటాయో తెలుసా అండి పాలు. అసలు వెన్న వస్తుంది, నెయ్యి చేసుకోవచ్చు. కాఫీకి టీకి చాలా బాగుంటాయి. మేము ఫిల్టర్ కాఫీ తాగుతాం కదా, దానికి చిక్కటి పాలే బాగుంటాయి. సో ఎంత బాగుంటుందో కాఫీ కానీ టీ కానీ. అండ్ ఆరెంజ్ కలర్ది 27 రూపీస్, బ్రౌన్ కలర్ ప్యాకెట్ పెరుగుకి తెప్పిస్తాను 30 రూపీస్. ఈ ప్రైస్లో ఏది రాదు. నాకు అందుకే భయం అనమాట, ఏదన్నా విపరీతంగా హైప్ ఇచ్చేస్తే ఆ తర్వాత ఇందులో ఒకటి ఉందని బయటపడతాయి కదా, అలాంటివి ఏమీ జరగకూడదు. సో నెక్స్ట్ కింద ర్యాక్స్ అలాగా నేను ఏం చేస్తానంటే ఒక కంటైనర్ తీసుకుంటాను, ఇలా పౌచెస్ లాంటివి కానీ, ఈనో ప్యాకెట్స్ కానీ, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జాకి అవి వస్తాయి కదా, అవన్నీ ఊరికి అలా పక్కన పడేయకుండా ఆ కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి నూడిల్స్ కానీ ఇంకేమన్నా అలాంటివి చేసుకున్నప్పుడు ఒక్క కంటైనర్లో ఏమున్నాయో చూసుకుంటే సరిపోతుంది. అలా చిందరవందరగా పడకుండా జస్ట్ ఉన్నదాన్ని సరిగ్గా నిలబెట్టి ఒక కంటైనర్లో పెట్టుకుని సర్దుకుంటే సరిపోతుంది. దీనికేమి మన ఆర్గనైజర్స్ ఏమీ కొనేయక్కర్లేదు, ఇలాగే ఉంటేనే బాగుంటుందని ఏం లేదు. జస్ట్ ఒకసారి తుడుచుకొని నీట్గా పక్కన వరుసగా పెట్టుకుంటుంటే బాగుంటుంది. ఆ ర్యాక్ అయిపోయింది కదా, నెక్స్ట్ డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. డీప్ ఫ్రిడ్జ్లో డోర్లో అయితే నేను ప్రతిదీ పావుబాజీ మసాలా, చోలే మసాలా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్యాకెట్ పలంగానే పెడతాను అనమాట. లేదంటే అవి స్మెల్ అన్నీ ఒకలాగే ఉంటాయి. వాటిని కూడా డబ్బాల్లో పోసేస్తే ఇంకా డబ్బాల మయం అయిపోతుంది ఫ్రిడ్జ్, ఇల్లంతా కూడా. అందుకే ప్యాకెట్స్ లాగే పెట్టుకుంటాను, ఈజీగా ఉంటుంది ఎవరికైనా వాడుకోవడానికి పేరు చూసుకుని. సో ఇది జొన్న రవ్వ, కార్న్ ఫ్లోర్ అండ్ మైదా చాలా చాలా తక్కువ రేర్గా వాడతాం. అవి కూడా ప్యాకెట్స్లోనే ఉంచాను, ఎందుకంటే అవి డబ్బాల్లో పోసేస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎప్పుడైనా వాడినప్పుడు. సో చాలా రేర్గా వాడతాను కాబట్టి అవి అలా ప్యాకెట్స్లోనే పేరుతో పాటు ఉంచేసి పెట్టాను అనమాట. ఈ ర్యాక్స్లో కూడా మొత్తం క్లీన్ చేసే అవసరం అనిపించలేదు, జస్ట్ ఒకటి అనిపించింది. వీళ్ళు చాక్లెట్స్ తినేసి మా చిన్న పాప అయితే అలాగే పెట్టేస్తుంది. సో వాటి పాకం అంతా అంటుకుపోయినట్టు అనిపించి దాన్ని ఒకటే కడిగాను. ఇది పసుపు డబ్బా అండ్ ఈ కుక్కర్ రబ్బర్స్ ఉంటాయి కదా, అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాడేసుకున్న తర్వాత ఎక్కువ కాలం మన్నుతాయి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. చూపిస్తున్నాను కదా నా ఆర్గనైజర్స్, అవి ఇంకా ఉన్నాయి లోపల. ప్రస్తుతానికి ఇప్పుడు ఇవే ఉన్నాయన్నమాట. కూరలు కట్ చేసుకుని అలా ఆర్గనైజర్స్లో పెట్టుకుంటే, ఐ మీన్ వారానికే కాదు, ముందు రోజు 2 డేస్కి సరిపడా అనమాట. కరివేపాకు, పచ్చిమిర్చి అలాంటివి ఇలాంటి ఆర్గనైజర్స్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్. అండ్ తీయగానే నీట్గా కూడా కనిపిస్తుంది, క్లమ్జీగా ఉండదు. కొంచెం ఈ ప్యాకెట్స్ అవి అయితే మాత్రం ఇంకా తప్పట్లేదు నాకు. చెప్పాను కదా డబ్బాలు అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఇంకా అలాగే పెట్టుకున్నాను. నా వీలు బట్టి నేను పెట్టుకున్నాను అంతే. మీకు వేరేలా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ అంతా చేయడానికి నాకు 20 మినిట్స్ పట్టింది. అయిపోయిన తర్వాత మా పాపని కిందంతా తుడిచేసేమని చెప్పాను. సో ఇక్కడ నేను నెక్స్ట్ రాయలసీమలో స్పెషల్గా చేసే పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి అనమాట. దీన్ని రకరకాలుగా చేస్తారు, బట్ ఇది మాత్రం చాలా స్పెషల్. ఒక్కసారి చేసుకుని చూడండి. నేను ఎప్పుడు ఏ వీడియోలోనూ ఇది చెయ్యండి అని ఎంత గట్టిగా చెప్పను. చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా చాలా బాగా వస్తుంది ఎవరికైనా సరే. చాలాసార్లు మా పిన్ని కూడా అడిగేది, ఇప్పుడు ఈ వీడియో చూసి మేబీ తను కూడా ఇంకా నోట్ చేసుకుంటుందేమో గుర్తుగా. యాజ్ యూజువల్గా ధనియాలు ఎక్కువ, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిర్చి అవి వేసేసి ఫ్రై చేసి ఆఫ్ చేసేయడమే స్టవ్. ఆ వేడి ఆయిల్లోనే జస్ట్ ఆనియన్స్ అలా వేస్తే సరిపోతుంది, మగ్గిపోక్కర్లేదు. ఆ వేడి నూనెకే అవి మగ్గుతాయి అంతే, చాలు. స్టవ్ ఆపేసాక ఉల్లిపాయలు వేసేసి పసుపు, ఉప్పు, చింతపండు వేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకోండి అంతే. కొబ్బరి పచ్చడి, పల్లీ పచ్చడి, టమాటా పచ్చడి తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది తిని చూడండి, ఇదే తింటారు ఎప్పుడు కూడా. ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తాను. మిక్సీలో వేసుకున్నాం కదా, తర్వాత విడిగా మళ్ళీ పోపు, ఈ శనగపప్పు, మినపప్పు ఇష్టం లేదు అంటే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని వదిలేసేయచ్చు. కరివేపాకు, కొంచెం నా కోసమని కొత్తిమీర కూడా ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం ఇంగు వేసుకొని. అండ్ నేను ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు పచ్చి వెల్లుల్లి కూడా వేసాను. జనరల్గా అసలు అయితే వేయక్కర్లేదు, కానీ అది వేస్తే ఇంకా బాగుంది. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆ పేస్ట్ అంతా తీసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైనే ఆ వేడివేడి నూనెలోనే ఈ పేస్ట్ వేస్తే ఆ నూనె సైడ్కి అలా తేరుతూ ఉంటుంది. పచ్చడి రెడీ అయిపోతుంది, చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దోశలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఇది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తెలుసుకుని నేను కూడా మురిసిపోతాను. అట్లీస్ట్ హాయ్ అని పెట్టండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో అయినా తెలుస్తుంది నాకు. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, స్టార్టింగ్లోనే నన్ను నమ్మి నాతో పాటు ఉంటున్నందుకు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది, మన వెనకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే వాళ్ళ చేతుల్లో అస్సలు ఉండదు. వాళ్ళకి అది తప్ప ఇంకే పని ఉండదని వాళ్ళని అలా వదిలేసి లైఫ్లో ముందుకెళ్ళిపోదాం. బాయ్, ఉంటా.